మనకి ఎవరు మెప్పు కావాలండి? మనుషుల మెప్పు మనమేం చేసుకుంటాం చెప్పండి? మనిషి ఇవాళ మెచ్చుకుంటాడు, రేపు తిడతాడు. ఇవాళ ప్రేమిస్తాడు, రేపు ద్వేషిస్తాడు. మనుషుల మెప్పు మన కన్నులకు అంధత్వాన్ని కలుగజేస్తుంది. మనిషి అవసరాన్ని బట్టి పొగుడుతాడు, అవకాశాన్ని బట్టి మాట్లాడతాడు. అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని విడిచిపెడతాడు. మన గురించి ఒకనాడు గొప్పగా మాట్లాడిన వాడే తర్వాత చెడగా మాట్లాడటం మొదలు పెడతాడు. బట్ దేవుని పిల్లారా, ఎప్పుడు మనుషుల మెప్పులు కోరుకోకూడదండి. దైవ సంబంధమైన విషయాల్లో మరి ముఖ్యంగా మనుషులను మెప్పించడానికి, మనుషులు మనల్ని మెచ్చుకోవడానికి, వారి మెప్పు పొందడానికి మనం ఎప్పుడూ కూడా ప్రయత్నించకూడదు. ఎందుకంటే మనం క్రైస్తవులు. మన మాట నిక్కచ్చుగా ఉండాలి. మనం చెప్పే దానిని దేవుడు మెచ్చుకోవాలి. మన దేవుని మెప్పు పొందాలి అని ఈ సమాజం మనుషుల ప్రాపకాన్ని కోరుకుంటూ ఉంటుంది. మనుషులు మెచ్చాలి అని కోరుకుంటూ ఉంటుంది. మనుషుల మెప్పు కొరకు అవసరమైతే వాక్యాన్ని వదిలేస్తారు. వాక్యాన్ని